అమ్మా ఈరోజు ఏం కథ చెప్తా? ఈరోజు మూర్ఖుల జాబితా అనే కథ చెప్పుకుందామా? మూర్ఖుల అంటే ఏంది? మూర్ఖులు అంటే ఫూలిష్. విజయనగరంలో ఎవరైతే ఫూలిష్గా ఉన్నారో వాళ్ళ లిస్ట్ అన్నమాట. ఓకేనా? ఒకసారంట కృష్ణదేవరాయల దగ్గరికి ఒక వ్యాపారి వస్తాడు, అంటే బిజినెస్ మ్యాన్. అతను వచ్చి ఇలా అంటారు, రాజుగారు నా దగ్గర 1000 గుర్రాలు ఉన్నాయి, అవి చాలా ఫాస్ట్గా పరిగిస్తాయి, అవి మీ దగ్గర కనుకుంటే మీకు మంచి పేరు, నాకు మంచి పేరు అంటారు. అప్పుడు కృష్ణదేవరాయలు గారు ఏం ఆలోచించకుండా 5000 బంగారు నాణాలు, గోల్డ్ కాయిన్స్ ఆ బిజినెస్ మ్యాన్కి ఇచ్చేస్తాడు. అతనేమో నేను తీసుకొస్తాను గుర్రాలు అని చెప్పి ఎంతకీ రాలేదు. ఇదంతా తెనాలి రామకృష్ణ చూస్తున్నాడు. ఆయనకి ఏం నచ్చలేదు. ఇలా ఎందుకు చేశాడు రాజుగారు ఆలోచించకుండా, ఎలాగైనా తెలియజేయాలి అని నెక్స్ట్ డే ఉంటుంది కదా, ఆ నెక్స్ట్ డే ఈయన విహారయాత్రకి వెళ్తాడనమాట తోటలోకి. ఎవరు? రాజుగారు. ఆయన అక్కడికి వస్తున్నాడని తెనాలి రామకృష్ణ ముందుగానే ఆ తోటలోకి వెళ్ళి ఒక మూల కూర్చొని ఒక టేబుల్ పెట్టుకొని ఒక లిస్ట్ రాస్తూ ఉంటాడు. కృష్ణదేవరాయలు గారు చూసి, ఏంటి రామా ఏం రాస్తున్నావు అంటే, నేనా మూర్ఖుల జాబితా రాస్తున్నాను, ఫూలిష్ పర్సన్స్ పేర్లు అని. సరే ఏది ఆ లిస్ట్ చూపి అంటే ఫస్ట్ పేరు ఎవరిది ఉంటుంది? కృష్ణదేవరాయలది ఉంటుంది. అయ్యా అని రాజు షాక్ అయ్యి, నా పేరు ఎందుకు రాశావు అంటే, మరి నిన్ననే కదా మీరు అలా చేశారు అని. నేనేం చేశాను అంటే, ఆ వ్యాపారికి అన్ని నాణాలు ఇచ్చారు, ఇప్పుడు ఏమన్నా గుర్రాలు తీసుకొచ్చాడా అంటే, అవును రామ నేను ఎదురు చూస్తున్నాను అతని కోసము అంటే, ఇంకా రాడతను, అతను ఆ బంగారు నాణాలు తీసుకొని వెళ్ళిపోయాడు అంట. అప్పుడు కృష్ణదేవరాయలు, అవును నిజమేను, నేను మోసపోయాను అంటే, అవును కదా నేను అందుకే మీ పేరు రాశాను మొదట అని. ఒకవేళ ఆ వ్యాపారి తిరిగి వస్తే అంటే, అప్పుడు తెనాలి రామకృష్ణ, అవును కదా అప్పుడు ఏం చేయాలని, అప్పుడు మీ పేరు కొట్టేసి ఆ వ్యాపారి పేరు ఆ లిస్ట్లో రాస్తాను అంటాడు. ఆ తర్వాత కృష్ణదేవరాయలకి ఆ జోక్ అర్థమవుతుంది. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవుదాం మరవకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా థ్యాంక్ యూ. బాయ్.